ఒక శ్రద్ధాంజలి ఘటించడం అంటే అక్కడికి వెళ్ళలేకపోయినా నాకు ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చారు ఇప్పుడు. ఎందుకంటే నాకు అవకాశం కోసం కాసు కూర్చోలేదు, అలా మామూలు కూర్చున్నాను, పిలిచి మాట్లాడండి అన్నారు. ఆయన గురించి చెప్పాలంటే రోజుల తరబడి చెప్పగలిగే ఉండేవాడిని నేను, కానీ వయసు రీత్యా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎన్నో చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్న నాకు వార్ధక్య కారణంగా. కావున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చెడక వెంకటేశ్వరరావు గారికి, బృందానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముద్రగడ పద్మనాభం గారికి కడసారిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్. గమనిస్తూ చిరంజీవి అధికారి గారిని వచ్చి శ్రద్ధ నిజానికి ఈరోజంటే మీ విలేకరులు గత 26 సంవత్సరాల నుండి ఈ యొక్క విలేకరుల వృత్తిలోకి రావడం జరిగింది. నాకు దిక్చూచిగా ఇప్పుడు సీనియర్ రిపోర్టర్ మార్కెట్ శేషాచార్యులు గారిని మాట్లాడడం జరిగింది. ఆయనకి ముద్రగడ పద్మనాభం గారితో జర్నలిస్టుగా ఉన్న అనేక అంశాలను మనకు తెలియజేయడం జరిగింది. పద్మనాభం గారి గురించి మనం జర్నలిజంలోకి వచ్చినప్పుడు కాకుండా ఆయనతో నాకు నా అనుబంధం, మా నాన్నగారు ఆయన స్నేహితులు. ప్రతి విషయాన్ని కూడా మా నాన్నగారు సర్కారు గారిని పిలిచి, సర్కారు ఏం చేద్దాం ఇలా ఉంది అంటే, అప్పట్లో మైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయంటే అది కేవలం ఒక డోలక్స్ ఇస్తారు చెప్పలేకో ఆ పేరులో మా నాన్నగారికి మాత్రమే ఉండేది. ఆయన ఎక్కడి నుండో ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ చేసి రమ్మంటే ఇక్కడ నుంచి సైకిల్ తక్కువ వెళ్ళే పరిస్థితి. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారు వెంట నడిచారు. ఆ టైంలో నేను చిన్నపిల్లను, నేను కూడా ఆయన ఉద్యమాలు వాటికి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడం జరిగింది. అయితే గతంలో నేను కొంతమంది వ్యక్తులే కలిసి నాగార్జున, అక్కినేని నాగార్జున యువ సామ్రాట్గా సినీ రంగంలోకి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు నేను అసోసియేషన్ పెట్టాను ఇక్కడ, నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్. ఆ టైంలో ఒక దళిత బాలుడు పోలీస్ చిత్రహింసలకు గురై చనిపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగుండా నిరాహార దీక్ష చేసి, అప్పట్లో ఉద్యమం అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు, ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ ఆ రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు ఆ యువకుడి గురించి చేసిన ఉద్యమం తరతరాలు మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పుకొని ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఆ ఉద్యమం ఒక కారణమైంది. ఆ ఉద్యమంలో నేను నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేనున్నప్పుడు మేమందరం కలిపి ఆయనకి మద్దతుగా ఇక్కడి నుంచి 2 వ్యాన్లతో వెళ్ళామంటే అప్పట్లోని అది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఆయన వాగ్దాటి కానీ, ఆయన ఉంచునే తీరు కానీ, ఆయన గర్జించే సింహ గర్జన కానీ అంత ఆవేశపూరితంగా ఉండేది, యువతను చైతన్యవంతులు చేసేది. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడిగా కాకుండా సమాజంలో జీవించే ప్రతి మనిషి, సాటి మనిషికి సహకరించాలన్న మంచి తపన సంకల్పంతో పాటు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా అనేక సేవలందించి ప్రజానాయకుడిగానే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి ఔదార్యాన్ని ఖండాంతరాలుగా కొండంతగా చేర్చిన ఈ జాతి నాటికి నేటికి ఏనాటికి మరువది ఈ లోకం. మిత్రులారా, సోదరులారా, కార్యకర్తలను, స్నేహితులను, అభిమానులను అందరినీ దిగ్మాంతికి గురి చేసి చెరగని చిరునవ్వు అందరి హృదయాల్లో ముద్రించి శాశ్వతంగా దూరమైపోయినటువంటి మహోన్నతమైన మాట ముద్రగడ పద్మనాభం గారి సోదరులారా. ధవళేశ్వరం బాలాజీ సెంటర్లో గౌరవనీయులు, మనందరి ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారి యొక్క
సంతాప సభ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముద్రగడ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాధాకరమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్ళాం, సింధు హాస్పిటల్లో అక్కడ పరిస్థితి ముద్రగడ గిరిబాబు గారిని అక్కడ కలవడం జరిగింది. చాలా బాగుంది, ఒక 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు, ఐసీ నుంచి ఆల్రెడీ జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు, ఇంకా వచ్చేస్తారు, ఆరోగ్యంగా వస్తారు, మన ప్రజల మధ్య తిరుగుతారని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తున్నటువంటి ఆ టైంలో ఒక్కసారి అకస్మాత్తుగా పద్మనాభం గారికి లేరు, మనందరినీ విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి మాట ఒక్కసారి మొత్తం అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందండి. చాలా షాక్ అయ్యాం అందరూ కూడా. ఏంటి ఎలాంటి పరిస్థితి జరిగింది, ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలో ఉండిపోయాం. ఏదైనప్పటికీ జరిగింది దారుణం, దాని నుంచి బయటపడాలి కాబట్టి అందరూ కూడా ఆలోచించుకుని ఇలా ఏలేశ్వరం ఆయన యొక్క అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ సంతాప సభ కార్యక్రమం అన్నదానం చేస్తే బాగుంటుందని చెప్పేసి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అనుకోవడం, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందండి. ఎంతకాలం బ్రతుకున్నాం అన్నది కాదు, మనం పోయిన తర్వాత కూడా మనలో మనం చేసే పనిని ఎంతమంది మనసుల్లో గుర్తుంటుంది అనేటువంటిది ఒక ముఖ్యమని చెప్పేసి గతంలో ఒక మహానేత చెప్పారండి. అంటే ఈయన పోయిన తర్వాత కూడా ఆయన్ని ఇంతమంది అభిమానులు ఇంతమంది మనసుల్లో పెట్టుకొని ఆయన గురించి తెలుసుకుంటున్నారంటే ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారి యొక్క పేరు ఉంటుందని చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యక్తి దగ్గర ఆలకించాను, ఈవేళ ఏలేశ్వరంలో ఈ స్థాయిలో అభివృద్ధి జరిగాను మొత్తం అందరూ కూడా అంటే అది ఆయన చలవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నటువంటి టైంలో ఎంతో మందికి ఉద్యోగాలు వేయించారు. అదేవిధంగా ఏలేశ్వరంలో ప్రాజెక్టు కట్టేటువంటి టైంలో ఎంతో మందికి ఆ ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం పెంచడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి నష్టపరిహారంతో ఈవేళ అందరూ కూడా మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని ఆర్థికంగా స్థిరపడ్డారంటే గతంలో ఆయన ఇప్పించినటువంటి ఆ యొక్క కాంపన్సేషన్ చెప్పేసి సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఆయన ఏదో చెప్పారని చెప్పేసి మాటను తప్పేటువంటి కుటుంబాలు చాలా మందిని చూసాం. కానీ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇంటి ఆవరణలో సమాధి చేయడం అనేది చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీతోటే ఉంటాను, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నన్ను ఈ ఇంటి నుంచి ఈ కుటుంబం నుంచి కూడా నన్ను బయటకు పంపొద్దని చెప్పేసి చెప్పిన మహానేత ముద్రగడ పద్మనాభం గారు. అందులో భాగంగా ఆయన కాలం చేసిన తర్వాత ఆ ఇంటి ఆవరణలోనే ఆయన సమాధం చేయడం, తర్వాత ఆయన ఆఖరి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అవన్నీ కూడా అమలు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటున్నాను. సంతాప సభకి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు మండలంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నా వందనాలు. ఇలాగ సంతాప సభ జరుపుకోవడానికి చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే ఆయన ఇంకా ఉన్నారేమో అనిపించింది. ఆయన శక్తిలో ఉంటారు. ఎందుకంటే నా 1980 మంది కూడా ఆయన చూస్తున్నాను, చాలా మంది మాజీ మంత్రులు చాలా మంది కనుమూశారు. కానీ ఇంత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పిల్లలు ఇచ్చేస్తున్నారంటే అతను ఎంత శక్తిమంతుడో మనకు తెలుసు. రాబోయే ఎన్నికల్లో ముద్రగడ గిరిగారిని ఎమ్మెల్యేగా జరిపించాలని మేము ప్రతి ఒక్కరిని లేదని ప్రాధాన్యంగా కోరుతున్నాం. అలాగే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అందరూ కూడా గిరిగారి ఆధ్వర్యంలో ఉన్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి. అందరిలో కూడా మేము అందరూ అద్భుతంగా ఎలక్షన్ కూడా మనం గెలవాలని, అలాగే మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన కాశా దగ్గర కూడా నిలబడతారా ఏదేసినా కూడా గెలపాలని అనుకుంటున్నాం. అందరూ పెద్దల దగ్గర వెళ్ళి కనుక్కొని ఆయన కాశా దగ్గర పెట్టాలని మేము అనుకుంటున్నాం. అందరూ కూడా అలాగా రావాలని ఆ కాశా దగ్గర పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది కమిటీకి మేము ఇంకా తెలియజేస్తున్నాం. ఇంటర్వ్యూ నుంచి ముద్రగడ పద్మనాభం గారి స్వర్గాన్ని కట్టించి
గురించి 2 మాటలు చెప్పినట్లు సౌకర్యంగా కోరుకుంటున్నాం. ఏర్పాటు చేసినటువంటి ఏలేశ్వరం వైఎస్ఆర్సీపీ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సభకు సహకరించినటువంటి ఏలేశ్వరం సెంటర్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, అలాగే తోపుడు బండి వర్తకులకు, ఆటో వాలాకు, అదేవిధంగా మొత్తం మేస్త్రులకు, రిక్షా వాళ్ళకు, ప్రతి ఒక్కరికి కూడా అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ములకు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఉంది. ఈ వేళ ముద్దగడ పద్మనాభం గారు అంటే 1953లో మన కాకినాడ జిల్లాలో ఒక పద్మం వికసించింది. అదే పద్మం ప్రతిపాడు నియోజకవర్గంలో 78లో మన ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని యొక్క వికాసం జరిగింది. అదే పద్మం మనకి ఈ నెల 14వ తారీఖున మనకు దూరం అయిపోయి దేవుని సన్నిధికి చేరింది. పద్మనాభం గారు అంటే పద్మనాభం గారు చేసే కార్యక్రమాలు, పద్మనాభం గారు చేసే మంచి పనులు అందరూ కూడా ఇప్పుడు చెప్పారు మన ఇంట్లో పెద్దలందరూ కూడా. ఆయన ఒక ప్రతిపాడు నియోజకవర్గంకే కాదు, మన ఉమ్మడి రాష్ట్రానికి కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆయన వద్దకు ఏదైనా సమస్య అంటూ వచ్చింది అంటే, ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు అంటే ఆయన ఎంతటి కార్యక్రమానికైనా సరే ముందడిగేసి ఉద్యమంతో ఒకరగా చేసేవాడు. ఈవేళ ఉద్యమాలు చాలా మంది చేస్తారు. ఉద్యమం అంటే బ్రాండ్ ఎవరు అంటే పద్మనాభం గారికి. తన సమస్య ఏ సమస్యలైనా పరిష్కరించాలి అనే ఉద్దేశం మీద ఆయన ముందుకు పోతూ ఉండేవాడు. పద్మనాభం గారు ఈ రోజు మన ముందు లేకపోవటం చాలా మందికి తీరం లేదు. అంటే ఆయన మా ముందు పెద్దలు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా చెప్పారు. ఆయన కార్యక్రమాల్లో ఆయన ఆఖరి క్షణం వరకు కూడా ఆయన ఫోన్ ద్వారాగా ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈవేళ పద్మనాభం గారు మన ముందు లేకపోవడం చాలా దురదృష్టం. అలాగే ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, పద్మనాభం గారి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ కుటుంబానికి మర్చిపోకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆయన 1953లో జన్మించడం జరిగింది. అయితే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించడం జరిగిందండి. అటువంటి గొప్ప వ్యక్తి రోజు లేకపోవడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే నేను కిర్లంపూడి వెళ్ళినప్పుడల్లా చిన్న వయసు అయినా సరే నన్ను ఎంతగానో గౌరవంగా చూసేవారండి. అమ్మ కూర్చోండి, అమ్మ తినండి అని చెప్పి ఎంతో గౌరవంగా చూసేవారండి. అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది చాలా జీర్ణించుకోలేకపోయాం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు అసలు నివాళి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముద్రగడ జవహర్ ముద్రగడ, జవహర్ ముద్రగడ. ఈరోజు నిజంగా ఎంత షార్ట్ పీరియడ్లో మనం ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఏ సందర్భంలో కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే మేము ముద్రగడ గిరిబాబు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయనతో ఏర్పడినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో మాకున్నటువంటి పరిచయంతో ఇటువంటి మహోన్నతమైనటువంటి స్వభావం కలిగినటువంటి నాయకుడిని మనం కోల్పోయామా అని చెప్పేసి ఎంతో బాధగా ఉన్నటువంటి సందర్భం మాట. ఎందుకంటే మా రాజకీయ ప్రయాణంలో అనేక మంది నాయకులను చూసాం. చాలా మంది ఎమ్మెల్యేలతో కూడా మేము ప్రయాణం చేసాం మా రాజకీయ జీవితంలో. కానీ అటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు మనకెక్కడ కూడా కనిపించలేదు. ఒక ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కూడా అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని మనం చూడలేం. ఆయన్ని మనం ఒక రాజకీయ నాయకుడిగా మనం చూడటం కాదు,
ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం కనుక చూసినట్లయితే ఆయన ఒక క్యారెక్టర్ని ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి అంటే ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత స్వార్థంతో మనం జీవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎంతో కొంత ఎదుగుదల కోసం ఆశించేటువంటి సందర్భాలు ఇవి. కానీ ముద్రగడ పద్మనాభం గారి జీవితం కనుక చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ఎదురుదాడి చేయబడినటువంటి వ్యక్తి. నాయకుల చేత ఎదురుదాడి చేయబడ్డాడు, ప్రతిపక్షం చేత ఎదురుదాడి చేయబడ్డాడు, అలాగే ఆయన ఉన్నటువంటి స్వపక్షంలను కూడా ఎదురుదాడి చేయబడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈవేళ ఇంత ఈ అవకాశం రావడం అంటే అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు లాంటి కుర్రవాళ్ళందరికీ కూడా ఈ అవకాశం రావడం నిజంగా అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పెద్దలు చెప్పేవారు ఏలేశ్వరాన్ని మేము చదువుకున్నటువంటి టైంలో ముద్రగడ పద్మనాభం గారి వల్ల మన ఏలేశ్వరంలోని అలాగే లింగవరం, జడ్డింగన్నవరం, అలాగే కంబాలపాలెం ఇటువంటి ప్రాంతాల్లో భూములు పోయినటువంటి నిర్వాసితులకి ఎకరాకి 5,000 వస్తుందా 10,000 వస్తుందా అనుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది రూపాయలు రావడానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఏలేశ్వరంలో ఈవేళ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది పెద్దలు ఆయన చేసినటువంటి కృషి వల్ల అంటే ఆనాడు సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారితో ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నటువంటి పరిచయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో పోయినటువంటి 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకి ఆయన కాంపెన్సేషన్ తీసుకొచ్చినటువంటి కాంపెన్సేషన్ అంటే ఏదో 1000 రూపాయలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా తీసుకురాలేదు. కాంపెన్సేషన్ అయినా ఉన్నటువంటి రేటును మించి, ఎందుకంటే రైతు పక్షపాత ఎవరైనా ఉన్నారంటే మన ప్రతిపాడు నియోజకవర్గంలో అది ఒక ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజల్ని రైతుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజు వచ్చేటువంటి ధరకి 10 రెట్లు ధర రైతుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎంతో పోరాటం చేసి ఆయన ఈ విధంగా మన ఏలేశ్వరం గ్రామానికి అలాగే పక్కన ఉన్నటువంటి జడ్డింగన్నవరం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కంబలపాలెం కానివ్వండి, లింగవరం కాలనీ వాళ్ళు కానివ్వండి, అటువంటి వ్యక్తులందరికీ కూడా ఎంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ రైతుకి మొక్క లేకపోయినా లేకపోతే చెట్టు లేకపోయినా ఫలసాయం లేకపోయినా సరే ఫలసాయాల్ని అక్కడికక్కడ తక్షణం ఏర్పాటు చేసి రైతుకి లబ్ధి చేకూర్చడంలో ఘన విజయం సాధించారు. అంతేకాదండి, ఇందాక సోదరులు అధికారి గారు మాట్లాడుతూ ఒక దళిత సోదరుడు చనిపోతే ఆయన పోలీస్ స్టేషన్ ఎదురుగా అప్పటి వరకు పోలీసులు అంటే భయం, పోలీస్ స్టేషన్ అంటే భయం, నాయకులు ఎంతవరకు కూడా ఏంటంటే అంటిముట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజకీయ విధానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా సుమారుగా 7 రోజుల పాటు ఆమర నిరాహార దీక్షకు దిగి దళితులకు న్యాయం జరగాలని చేసి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు మన ముద్రగడ పద్మనాభం గారు అంటే మనకి అత్యంత ఆప్తులు. మన నియోజకవర్గానికే ఆయన ఒక ముద్దు దగ్గర ఉంటాడు. అలాంటి కార్యక్రమం ఈ రోజు మనలో లేడని మనం ఈరోజు సంతాపం ప్రకటించుకుంటున్నాం. ఇక్కడ సంతాపం తెలియజేయడానికి మనకు ఏర్పాటు చేసిన మన నగర పంచాయతీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యమ చరిత్రకారుడు, ఏ సమస్య నేను వింటాను అనేటువంటి ముందడిగేసే మహనీయుడు ముద్రగడ పద్మనాభం గారు. వారి అకాల మరణానికి శిపిస్తూ మరి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిటీ నిర్ణయం వరకు